ఆ దేవుని వైపుకు చూడాలి. నేను మీలో కొంతమంది కఠినమైన శ్రమల్లో ప్రయాణం చేస్తున్నారు. అవి ఏ విధమైన శ్రమలో నాకు తెలియదు. రోగాలతో కొంతమంది, అప్పులతో కొంతమంది, మానసిక వేదనలతో కొంతమంది, మార్పు లేని వ్యక్తులతో కొంతమంది, కార్యాలు విఫలమై కొంతమంది పాపం రకరకాల శ్రమలో నలుగుతున్నారు. మీరు రాసుకోండి, నీవు అనుభవిస్తున్న శ్రమ కూడా నీకు పరలోకము నుండి అనుగ్రహించబడకపోతే అది రాదు. పరలోకమందున్న దేవుడు అది నీవు ఫేస్ చేయటానికి ద్వారాలు తెరవకపోతే ఆ శ్రమ కూడా నీకు రాదు. ఆ మాట యోహాన్ చెబుతున్నాడు. నాకేం తెలుసు మరి? ఇప్పుడు మీరు చదవండి. పరలోకము నుండి ఎవనికైనాను ఏదైనాను అనుగ్రహింపబడకపోతే ఎవడును ఏదియు పొందడు అన్నాడు. ఇప్పుడు మనం పొందే మేలులే కాదు, కీడులు కూడా ఉన్నాయిగా. మేలులు దేవుడు అనుగ్రహించాడు అనుకుందాం, మరి కీడు